తుదిగూడ నుంచి సాల్ట్ కొనే కస్టమర్ల కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీలో 3 రకాలుగా విభజించుకున్నాము. ఎవరెవరు ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా మార్చుకుంటే వాళ్ళ ఎంక్వైరీ విధానాన్ని, బిజినెస్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూగా చేయగలరు, మంచి ప్రోడక్ట్ తీసుకోగలరు తెలుసుకుందాం అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ సార్, నమస్తే. నేను మీ గోవర్ధన్, సాల్ట్ సప్లయర్, తుదిగూడి. కస్టమర్ తుదిగూడ నుంచి సాల్ట్ కొనే కస్టమర్లో కేస్ స్టడీ అంటే దీంట్లో ఒక 3 రకాలుగా నేను డివైడ్ చేశాను. ఫస్ట్ ఏంటంటే, నేను మార్కెటింగ్ వెళ్ళినప్పుడు ఈ 6 నెలల్లో నేను ఒక 2 సార్లు మార్కెటింగ్ వెళ్ళాను. నేను మార్కెటింగ్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ మా దగ్గర ఉన్న కొనుక్కున్న వాళ్ళ దగ్గర కాకుండా ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళు, వేరే కంపెనీలు కానీ వేరే షాపులు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళు కొనుక్కునే దాంట్లో ఏదో కాంటాగా లేకపోవడం లేదంటే క్వాలిటీ లేకపోవడం అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నేను ఎప్పుడైతే శాంపిల్ తీసుకెళ్ళి చూపించానో వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారంటే, కనీసం 5-6 నెలలు ఇలాంటి క్వాలిటీ చూసని చెప్తున్నారు. ఎందుకంటే ఈ 2023లో సెప్టెంబర్ నుంచి మనకి మంచి క్వాలిటీ దొరకట్లేదు. మళ్ళీ ఇప్పుడు నుంచి మళ్ళీ జూలై నుంచి మనకి మంచి క్వాలిటీ దొరుకుతుంది. ఇలా కూడా కొన్ని చోట్ల మంచి క్వాలిటీలు ఉన్నాయి. ఇది రేటు తేడా వస్తుందని చెప్పి మీరు ఆలోచించుకుని మీరు ఎక్కడైతే అలవాటు ఉందో అక్కడ కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ లేదనుకుంటే ఒక్కసారన్నా ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీ కొని అమ్మి చూడండి. మీకు బిజినెస్ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా మీకు బిజినెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా సాల్ట్ అమ్మేవాళ్ళు వేరే ఊర్లలో అమ్మేవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు నాకు అప్పుడప్పుడు ఎంక్వైరీ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. కొంతమంది అయితే నాకు ఇప్పుడు ఈ వాట్సాప్ ఇలా అలవాటు అయిన తర్వాత ఒక దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి కూడా నెల ఎంక్వైరీ చేస్తారు, కానీ చదువుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అంటే నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను అర్థం చేసింది ఏంటంటే, రేటు తక్కువ వేస్తే నేను అమ్మగలను అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. రేటు తక్కువ వేస్తే ఎలా అమ్మగలుగుతాము? మనం ఇచ్చే సరుకు మన కస్టమర్ అవసరం తీర్చే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనము మన సరుకు ఈజీగా అమ్మగలం. అయితే మీరు ఎందుకు నా కోసం ఎంక్వైరీ చేస్తారు? ఒకటి, నేను తెలుగులో మాట్లాడతాను. ఇంకోటి, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పగలను అని చెప్పి. అదేవిధంగా మీరు అమ్మే సరుకులో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి అది సరి చేయడానికి నా దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ మీరు సరుకు కొనేటప్పుడు ఎక్కడైతే అలవాటు అయిందో తక్కువ రేటుకి ఎక్కడ వస్తుందని చెప్పి అక్కడ కొనుక్కుంటున్నారు. మీరు మీ మార్చుకోవట్లేదు. అందువల్ల మీ బిజినెస్ మీకు మీ ఊర్లో ఉండే కాంపిటీషన్కి మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా వెబ్సైట్లో, యూట్యూబ్లో చూసి నా దగ్గర ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఎంక్వైరీ చేసేటప్పుడు 100లో 90 మంది ఫస్ట్ సాల్ట్ రేట్ ఎంత అడుగుతారు. సాల్ట్లో కూడా 2 నుంచి 3 రకాలు 4 రకాలు కూడా ఉంటాయి. అసలు మీకు ఎలాంటి క్వాలిటీ కావాలి, దేనికోసం కావాలి, ఎప్పుడు కావాలి, తర్వాత మీ గురించి పరిచయం చేసుకుని ఈ డీటెయిల్స్ అన్ని చెప్తే మేము మీకు కావాల్సిన క్వాలిటీ అది ఏ రేట్ ఉంటుందో మేము మీకు కరెక్ట్గా చెప్పగలం. ఈ ఓవరాల్గా చూసుకుంటే చాలా మంది కూడా సాల్ట్ కొనేటప్పుడు సాల్ట్ లారీకి నెంబర్ 1 క్వాలిటీకి నెంబర్ 2 క్వాలిటీకి ఒక లారీకి 10,000 నుంచి 15,000 రూపాయల తేడా ఉంటుంది. అయితే 10,000-15,000 కోసం మీరు ఆలోచించుకున్నారు, కానీ అసలు మనం కొనేసరికి మన కస్టమర్ అవసరం తీరుస్తున్నా లేదా, లేదంటే మన కంపెనీ అవసరం తీరుస్తుందా లేదా అని చెప్పి మీరు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన క్వాలిటీ కొంటే మీ అవసరం తీరుస్తుంది, మీ బిజినెస్ కరెక్ట్గా రన్నింగ్ అవుతుంది, మీకు కాంపిటీషన్ లేకుండా ఉంటుంది. మీరు మీ కస్టమర్ అంకాలు పడకుండా మీ కస్టమర్ మీ దగ్గరికి రెగ్యులర్గా వచ్చి చదువుకుంటారు. మీ దగ్గర మీరు మా దగ్గర నుంచి సాల్ట్ కొనాలనుకుంటే, మా దగ్గర ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మా యొక్క వెబ్సైట్ www.venkateswarasalttraders.com విజిట్ చేసి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా తుదిగూడ సాల్ట్ మార్కెట్ అప్డేట్స్ రెగ్యులర్గా తెలుసుకోవాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ది వీడియో. సైనింగ్ ఆఫ్ గోవర్ధన్.